ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్ పాప్కార్న్ సమర్పిస్తున్న వారు మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. సహసమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్, పార్టీ సెంటర్, కూకట్పల్లి. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. Hey, welcome to Local TV's Popcorn with Divakaram. చెప్పు. వీడికి డబ్బులు ఎక్కువ ఇస్తున్నట్టున్నారు, బాగా ఎక్సైటెడ్ వస్తుంది. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. పాప్కార్న్ మీనా మెయిన్ లీడ్ గా విఎంసి ప్రొడక్షన్స్ బ్యానర్ పై దొరస్వామి రాజు నిర్మించిన చిత్రం వెంగమాంబ. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ FNCC లో దే హ్యాడ్ ఎ సక్సెస్ మీట్. సో లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఏంటి న్యూస్ చెప్పు అంటే జపం చేస్తున్నావేంటి? అమ్మోడి సినిమా కదా, ఎందుకు వచ్చిన గొడవ అని నీ రికార్డ్ ఆపితే మాట్లాడదామని. చూడండి, బాగుంటుంది. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్లనొసగా. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవు. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, మీరంతా చూసే ఉంటారు. వెబ్సైట్లో కానివ్వండి, సినిమాకి వెళ్ళి కూడా కొంతమంది సినిమాలు చూసుంటారు. చాలా అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాకు తెలిసినంత వరకు ఈ వెబ్సైట్లో ఒక సినిమా గురించి ఇంత బ్రహ్మాండంగా రాయడం ఇదే మొదటిసారి అని చెప్పని కూడా తెలుస్తూ ఉంది. అమెరికా నుంచి కూడా ఫోన్ చేసి, ఏంటంటే మేము వెబ్సైట్ చూసాం, అన్ని వెబ్సైట్లో చూసినా కూడా ఒకే మ్యాటర్ ఉంది, చాలా అద్భుతమైన చిత్రం, ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి చిత్రం, ప్రతి తెలుగు మాట్లాడేటటువంటి వ్యక్తి కుటుంబంతో పిల్లలతో సహా వెళ్ళి చూడదగినటువంటి చిత్రం. ఈ మధ్యకాలంలో ఇటువంటి చిత్రం రాలేదు, ఇది ఒక వెరైటీ గల చిత్రం అని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక వెబ్సైట్లో అయితే అన్ని మతాల వారు చూడదగినటువంటి చిత్రం ఇది అని చెప్పని కూడా రాయడం జరిగింది. వెంగమాంబ అంటే ఎవరు, అసలు మనకేం చెప్పింది తెలుసుకోవాల్సిన విషయాలు ఈ చిత్రంలో ఉన్నాయి. మహిళలకు కావాల్సిన విషయాలు ఉన్నాయి. బాల్య వివాహాలు జరుగుతున్న రోజుల్లో ఆ బాల వితంతు అయితే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని మన పూర్వీకులు వితంతువులుగా వాళ్ళని వదిలిపెడితే జీవితం మొత్తం మృగ్యమైపోయి అలా జీవించే రోజుల్లో వెంగమాంబ తన ఆశయాన్ని ప్రేక్షకులకు తెలియచేసి తన కావ్యాల ద్వారా, తన నిర్ణయాల ద్వారా, తన ధైర్యమైన వైఖరి ద్వారా మహిళలకు ఎన్నో విషయాలు తెలియచేసింది వెంగమాంబ. దరిగొండ వెంగమాంబ అక్షర శారద సాక్షాత్కారాన్ని పొందిన మహాకవయిత్రి. వెంకటగిరి నాథుని తన నాథునిగా భావించిన మహాభక్తురాలు. తిరుమల దొరను తన ముత్యాల ఆరతితో కట్టివేసిన భాగ్యశాలి. ఈ శ్రీనివాస దాసిని తెలుగు మీరా అని కీర్తించడంలో అతిశయోక్తి లేదు. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితవైన చవులెల్లనొసగా. చాలదా. దొరస్వామి రాజు గారు తిరుపతి వాస్తవ్యులు. సో ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అటు అన్నమయ్య తీశారు, ఇటు వెంగమాంబ, 2 సినిమాలు తీసి ఆ ఊరు రుణం తీర్చుకున్నారు, అన్నమయ్యతో ముఖ్యంగా. రెండవది పురుషాధిక్యం అంటాం, హీరోలు మెయిన్గా సినిమాలు అనేవి. ఆయన హీరోలు మెయిన్గా సినిమా తీశారు, హీరోయిన్ మెయిన్గా కూడా సినిమా తీశారు. ఇద్దరిని జస్టిఫై చేశారు, ఆడవాళ్ళని మగవాళ్ళని. అదొక అప్రిషియబుల్ థింగ్. వారికి ఎన్నో సినిమాలు, మనోరంజకమైన సినిమాలు తీశారు. ఆణిముత్యాల లాంటి సినిమాలు అంటాం మనం. సో ఆణిముత్యాల లాంటి సినిమాలు, 2 సినిమాలు అన్నమయ్య, ఈ రోజున ఈ వెంగమాంబ. ఇటువంటి సినిమాలు తీయాలంటే డబ్బు ఉంటే సరిపోదు, గట్స్ ఉండాలి. గట్స్ ఉంటే సరిపోదు, గట్స్ ఉన్న నిర్మాతకి స్టఫ్ ఉన్న డైరెక్టర్ కావాలి. ఒక స్టఫ్ తోటి అథెంటిక్గా సినిమా తీయగలిగినటువంటి దర్శకుడు మనకి ఈరోజు భాస్కర్ గారి రూపంలో మనకి ఇండస్ట్రీకి దొరికారు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వ్యక్తి మనస వాచ కర్మణ్య కష్టించి ఫలించారు. కాబట్టి ఆ భగవంతుడు తప్పకుండా విజయాన్ని సమకూరుస్తారని, ఈ సినిమాని ఇంత విజయవంతం చేయడానికి వారిద్దరు భుజస్కంధాల మీద వేసుకొని చేసిన చిత్రం. ఇవాల్టి నుంచి నువ్వు దేవుడి గదిలో అడుగు పెట్టడానికి వీల్లేదు. వెంగమాంబ కారణ జన్మురాలు.
ఇటు కానాల వారికి అటు ఇంజేటి వారికి ఆ చంద్రార్కం నిలిచే కీర్తి ప్రతిష్టలు తెచ్చే కవయిత్రివి కావాలి. రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానం. చాలా రోజులు చాలా సంవత్సరాల తర్వాత గ్యాప్లో ఒక మంచి సినిమాలో ప్రొడ్యూసర్ దొరసామరాజు గారు, మన డైరెక్టర్ భాస్కర్ గారు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. నా మనసుకు నేను అనుకోవడం కాదు, దానికి నేను న్యాయం చేశానని చూసిన వాళ్ళు కూడా చెప్పాలి ఎలా ఉంది ఏంటి. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా ఒక దుష్టుడి పాత్ర వేయడం జరిగింది. అది ప్రజల్ని అలరించిందనే అనుకుంటున్నాను. విలన్ అంటే ఒక 6 అడుగులు ఉండక్కర్లేదు, పెద్ద పర్సనాలిటీ అక్కర్లేదు, మామూలుగా ఉంటే చాలు అనే ఎంతో ధైర్యంతో దొరసామరాజు గారు కానీ మా భాస్కర్ గారు కానీ నాకు ఆ వేషాన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా నాకు ఒక మంచి గుర్తింపుని, అనంత్ని ఇలాంటి వేషాలు కూడా ఇంక ఈ రోజు నుంచి ఇవ్వచ్చే, అనంత్ ఇలాంటి వేషాలు బాగా చేయగలడే అనే నమ్మకాన్ని కలిగించడానికి ఆ ఇద్దరు ఎంతో దోహదపడ్డారండి. వాళ్ళిద్దరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఏమమ్మా, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావట? విధవలు తీసివేయవలసిన బొట్టు, కాటుక, గాజులు, తలనీలాలతో ఊరేగుతున్నావట? అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. ఒక మేల్ డామినేటెడ్ సొసైటీలో 17th సెంచరీలోనే వెంగమాంబ అనే ఒక లేడీ ఎదిరించి ఆడవాళ్ళంటే తక్కువ కాదు, హస్బెండ్ చచ్చిపోతే బొట్టు, గాజులు, ఆ కాటికి అన్ని తీసేయాలి, గుండు చేయించుకోవాలి అనే సాంప్రదాయానికి ఎదిరించి అంతమంది మఠ గురువులు, మఠాధిపతుల ముందు ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు అని నిరూపించిన మొదటి తెలుగు కవయిత్రి. తాళ్లపాకవారి సంకీర్తనలు తప్ప అన్యుల కీర్తనలు వినను అని భీష్మించిన నా స్వామి నా పాటలు విని ఆనందించేలా వ్రాస్తాను. శృంగారరాయని చెలువు మీరిన కొండ, ఫణిరాజు పేరిటి పసిడి కొండ. రచయితకి, కవికి, ఆ కవుల్ని కళాకారుల్ని చేసే రాజాదిరాజులకి ఏనాటికి ఎప్పటికీ మరణం ఉండదు. అలా తరిగొండ వెంగమాంబ మరణం లేదు కాబట్టే 1750లో జన్మించి 1835లో బృందావనాన్ని చేరినటువంటి ఆమె కథని 2009లో మనం తీయటం జరిగింది. అలాగే ఎంతోమంది మహిళలు ఈ చిత్రాన్ని ఆదరించడం జరుగుతోంది. అంటే దానికి కారణం దొరసామరాజు. వెంగమాంబ చిత్రాన్ని నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చూడటం జరిగింది. ఆ చూడటం జరిగినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు, దాదాపు 20-30 మంది ఆడవాళ్ళు ఆ సినిమా చూస్తూ మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ వెంటనే మనం ఈ సినిమా చూడాలి అని. ఏ సినిమాకైనా ఫస్ట్ షోకి వచ్చిన లేడీస్ తిరిగి సెకండ్ షోకి టికెట్లు తీసుకుని వెళ్ళటం జరిగిందంటే అది కేవలం వెంగమాంబగా జరిగిందని నేను స్పష్టంగా చెప్పగలను. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవులెల్ల నొసగా. చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు, చాలదా హితవైన చవు. దివాకరం, బ్రేక్ అయినా చెప్పు. ఎటు న్యూస్ ఏదో నేనే కదా చదివేది, అదైనా చెప్పు. కంట్లో ఏదో పడిందండి, నేను చూసుకొని వస్తాను. టేక్ ఎ బ్రేక్. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ our local TV's Popcorn with Divakaram. Yeah. Popcorn. పాప్కార్న్. ఛాన్స్ ఇస్తే చాలు పక్క ఛానల్కి వెళ్ళిపోతారే. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. మేము ఉండగా మీకు పక్క ఛానల్ ఎందుకండి? అండ్ బాబీ. యా, బాబీ. పాప్కార్న్. కమల్, కామరాజు, స్వాతి హీరో హీరోయిన్లుగా సతీష్ డైరెక్షన్ లో మోహన్ వడ్లపట్ల నిర్మించిన చిత్రం కలవరమాయే మదిలో. ఈ మూవీ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. సో లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. తప్పు చెప్పావు. ప్రొడ్యూసర్ సతీష్ కాశెట్టి, డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల. నిన్ను అందుకనే దివాకరం న్యూస్ చదవమని చెప్పలేదు. మోహన్ వడ్లపట్ల. డైరెక్టర్ ఎవరు? సతీష్. ప్రొడ్యూసర్ ఎవరు? నేను అందుకే చెప్తున్నాను కదా, నీకు అందుకనే లోకల్ టీవీ వాళ్ళు నీకు న్యూస్ చదవటానికి ఛాన్స్ ఇవ్వలేదు, నాకు ఇచ్చారు. ఎనీవేస్ అండి, సో టేక్ ఎ లుక్ అట్ ఇట్ ప్లీజ్.
యూ. డైలాగ్ సెకండ్ హాఫ్ లో ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో సినిమా ఇంత అవ్వదు చెప్పచ్చు. యాక్చువల్లీ మీరు అందరూ వెళ్ళి ఇంకో 10 మందికి చెప్పాలి సినిమా చాలా బాగుందని. ఏంటి? థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందో సెకండ్ హాఫ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్. సెకండ్ హాఫ్ లో ఒక మంచి డైలాగ్ చెప్తాను. చేతగాని వాళ్ళు కలలు కనడం, చేయగలిగిన వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చోవడం రెండు ఒక్కటే. మేం కలగన్నాము, దాన్ని నెరవేర్చడానికి ఏదైతే కావాలో అది కూడా చేసాం. ఇంతమంది జనాలు ఆడియన్స్ సినిమా చూడడానికి వచ్చారు. ఐ థింక్ మా అందరికి ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్. అంటే కళ వరం అయింది. థ్యాంక్ యూ. సాక్ష్యాలే చూపన సినిమా మొదలు మీరు చూశారు, కలవరమైంది అమ్మాయికి మదిలో. సినిమా అయిపోయిన తర్వాత మదిలోని కలవరం అమ్మాయికి, అది సినిమా అర్థం అండి. సెకండ్ హాఫ్ చాలా బాగా మీనింగ్ ఉంది, కొంచెం సీరియస్ ఉంటుంది. ఎంత నవ్వారో అంత ఏడుస్తారు, అది గ్యారంటీ. ఎమోషన్స్ ఉన్నాయి, పేషెన్స్గా కూర్చొని చూడండి, మనసుకు గుంతుకు తగులుతుంది. ఇక్కడ చూడండి, ఎంజాయ్ చేయండి, బయటికి వెళ్ళి అందరికి చెప్పండి. ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని, నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటని చేశానే నీ స్నేహాన్ని, పోల్చానే నా లోకాన్ని నీవాణి. ఈరోజు మా ప్లాటినం డిస్క్ జరుగుతుంది. పాట పాడుతుంది. Let's take a short break in local TV's Popcorn with Divakaram. Makeup lo busy ga undi, meer break teeskondi. Popcorn. Local TV. Popcorn. Divakaram. Yeah. అందుకే అరిచే ఛాన్స్ నాకు ఇచ్చారు. ఓ ఎక్సైట్ అయిపోమక్క, మామూలుగా చెప్పు. వెల్కమ్ బ్యాక్ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం. నీకు ఎనర్జీ కావాలి కదా. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ విత్ దివాకరం అండ్ బాబీ. యా పాప్కార్న్. అల్లరి నరేష్, కామ్నా జెట్మాల అని హీరో హీరోయిన్లుగా ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్ లో రూపొందుతున్న మూవీ బెండ్ అప్పారావు ఆర్ఎంపీ. ఈ మూవీ కంగారు పడింది. ఈ మూవీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ మీరు చూడండి.
హీరోగా డైరెక్టర్ గా రూపొందించిన చిత్రం ఆ ఇంట్లో. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హ్యాడ్ ఎ సక్సెస్ మీట్ ఇన్ FNCC in Hyderabad. So let's go and take a look at it. ఇప్పుడు చెప్తుంది ప్లీజ్ చూడండి. ఆ ఇంట్లో నా 9 నెలల శ్రమ, దీనికోసం ఎంత కష్టపడ్డానో నేను సినిమా రిలీజ్ కాకముందు ఎవరి దగ్గర చెప్పుకోలేదు. ఈరోజు సినిమా చూశాక అందరూ ఎంత చెప్తున్నారంటే నిజంగా అంత ఉందా, నిజంగా ఇంత చేశాను నేను. ఒక్కొక్క చిన్న పాయింట్ని కూడా, స్క్రీన్ ప్లే ఏంటి, మాటలేంటి, కథ ఏంటి, డైరెక్షన్ ఏంటి, ఇవన్నీ నేనే చేశానా అనే ఒక సినిమా ఈ షాట్ నేను తీశానా, ఎప్పుడు తీశానా అన్న అంత థ్రిల్ ఫీల్ అయ్యా నేను కూడా సినిమాని. ఈ సినిమా 100% మంచి సినిమా. దిస్ ఇస్ డెఫినెట్లీ సక్సెస్. ఎక్కడ చూసినా మంచి టాక్ ఉంది సినిమాకి. సో బిగినింగ్ ఫస్ట్ షోకి ఏ టాక్ వచ్చిందో స్టిల్ అదే టాక్ ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎంటైర్ మా టీమ్, సుధాకర్ రెడ్డి గారి కెమెరా అండ్ కృష్ణారెడ్డి గారి ఎడిటింగ్, మధుసూదన్ రెడ్డి సౌండ్ అమేజింగ్గా ఉంది. థియేటర్లో చూస్తుంటే మొన్న థియేటర్కి వెళ్ళి నైట్ సడన్గా వెళ్ళాను అనమాట, ఒక సెకండ్ హాఫ్ చూద్దాం ఎలాగ ఉంటుందని. అసలు ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్లో ఉంది. సో ద వే ఆఫ్ స్టైల్ మిక్సింగ్ కానీ విజువల్స్ కానీ టోటల్గా అందులో మంచి సినిమా. డెఫినెట్గా ఆదరిస్తారు ఆడియన్స్. ఈ సినిమా ఎస్పెషల్గా నేను
ఆల్మోస్ట్ లైక్ చాలా రోజుల తర్వాత ఆడియో డిజైనింగ్ అన్న కాన్సెప్ట్ అనుకుంటూ ఉన్న స్టేజ్లో తను వచ్చి నాది ఫస్ట్ పిక్చర్ కావాలి అని అడగటం, దాన్ని చాలా రోజులు హోంవర్క్ చేసి చేసిన సినిమా అండి ఇది. ఊరికే అలా వచ్చి రిలీజ్ కోసం చేసిన సినిమా కాదు. డెఫినెట్గా ఇది ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఈ 1 వీక్లో కనీసం అంటే ఒక 50 మంది నాకు ఫోన్ చేసి ఉంటారు. చాలా రోజుల తర్వాత చాలా అంటే ప్రతిదీ వినిపించిందండి. ఏది ఎక్కడ కావాలో, ఎక్కడ ఒకవేళ అవసరం లేకపోతే టోటల్ సైలెన్స్ అన్నీ ఉన్నాయి. సో ఆడియో డిజైన్, సౌండ్ డిజైన్ అన్న ఇది స్టార్ట్ అవ్వటం నాకు చాలా అంటే అందరూ అప్రిషియేట్ చేయటం. కోటి గారు చాలా బాగుంది, మధు ప్రతి ఒక్కరు ఇలా చెప్తుంటే ఎంకరేజింగ్గా ఉంది, చాలా బాగుంది. పలాసా అమ్మగారు, గాలి అంటే ఏంటి? అంటే అమ్మగారు అది మేం రాకముందు కూడా నువ్వు ఇంట్లో వాచ్మెన్గా ఉండేవాడివి కదా? అవునమ్మగారు. అప్పుడు ఇంట్లో జరగకూడదేమైనా జరిగిందా? అబ్బే అలాంటిదే లేదమ్మా. That's all for now in this bulletin. We'll be back with more hot happenings in Telugu cinema. Until then, take care now. Bye-bye then. Hi, welcome to Local TV's Popcorn with Divakaram. Cheppu. Welcome to Local TV's Popcorn. Oh, you are a decent boy, huh? Good. Divakaram, you said to నేను చదువుతున్నాను. నువ్వు చేసేదే లేదు కదా. Go. Welcome back. Ready sir? Let's take a short break in Local TV's Popcorn with Divakaram. Divakaram, energy కావాలి. ఏంటి ఇప్పుడు చూసేది చెప్పండి. బెండా పర. Go. Hi, welcome to Local TV's Popcorn with Divakaram. Cheppu. Welcome to Local TV's Popcorn. Oh, you are a decent boy, huh? Popcorn. సమర్పించిన వారు మానేపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. సహ సమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. లోకల్